హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ నుంచి సో డేటా కనెక్ట్ లేకర్స్ లోకి ఎలా డ్రాగ్ చేయాలి ఏంటంటే రైట్ ఫస్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను అజూర్ సీక్వెల్ కనెక్ట్ అయ్యాను అనమాట. సో సర్చ్ టాప్ ఈఎంపీ డేటా ఇక్కడ మనకి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ సాలరీ ఈ టేబుల్ లో మనకి 3 రికార్డ్స్ 3 రోస్ ఉన్నాయి అన్నమాట. సో 3 కాలమ్స్ 3 రోస్. అయితే ఈ డేటాని లేకోస్ లోకి లోడ్ చేయాలి. సో అది ఎలా చేయాలి ఏంటనేది రాయడం నెక్స్ట్. సో ఇంతకుముందు మనం చాలా ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసినాం. మీరు కాపీ జాబ్ ద్వారా తీసుకురావచ్చు, అండ్ డేటా ఫ్లో జెంటు ద్వారా తీసుకురావచ్చు, డేటా పైప్లైన్స్ కావచ్చు, రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, అంటే మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఫస్ట్ నేను డేటా పైప్లైన్స్ కాపీ యాక్టివిటీ తీసుకుంటాను. సో పేరు మారుదాం ఇక్కడ. మనం సర్వర్ నేమ్ కనెక్ట్ అవ్వాలి. లోడ్ అవుతుంది, నెక్స్ట్ రైట్. ఓకే, సో మనం ఏమి యూజ్ చేస్తున్నాం? అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ కాబట్టి అజూర్కి వెళ్దాం. సో అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్, ఇక్కడ సర్వర్ నేమ్, డేటాబేస్ నేమ్ రెండు ప్రొవైడ్ చేయాలి. అండ్ డైలీ నేమ్ వచ్చేసరికి ఇది. ఓకే, సో నేను ఆల్రెడీ కనెక్ట్ అయ్యాను అనమాట ఇంతకు ముందు. సో కనెక్ట్. ఓకే, మీరు చూస్తే సో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. సో దాని తర్వాత కనెక్షన్ టైప్ ఏంటి, దాని తర్వాత డేటాబేస్ ఏంటిది. ఇక్కడ మనకి టేబుల్, క్వైరీ, స్టోర్ ప్రొసీజర్, లైక్ మనం ఆన్ ప్రిమిసెస్ సీక్వెల్ సర్వర్ ఎలా అయితే కనెక్ట్ అవుతామో ఇక్కడ కూడా సేమ్ అదే ఆప్షన్స్ అనమాట. మనకి ఎక్కువ టేబుల్స్ లేవు కాబట్టి ఒక టేబుల్ ఉంది కాబట్టి నేను జస్ట్ చూస్ చేసుకున్నాను. మీకు కావాలంటే ప్రొసీజర్ అయినా కాల్ చేసుకోవచ్చు. ఆ వచ్చిన అవుట్పుట్ని మనం వేరే వాటికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో డెస్టినేషన్ వచ్చేసరికి నేను లేక్ హౌస్ తీసుకుంటాను. మోర్ ఆప్షన్స్. సో 1 లేక్ ఎట్లా లోడ్ అవుతుంది, నెక్స్ట్ రైట్. ఓకే, సో టెంప్ లేక్ హౌస్. సో నేను కొత్త టేబుల్ క్రియేట్ చేస్తాను. డిబిఓ స్కీమా అండ్ టెంప్ సీక్వెల్. ఓకే, సో పేరు ఏదైనా ఎంచుకోవచ్చు, క్రియేట్. ఓకే, దట్స్ ఇట్. సో సోర్స్, డెస్టినేషన్ రెండు కూడా మనం ప్రాపర్గా కాన్ఫిగర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పైప్ లైన్ రన్ చేద్దాం, వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేద్దాం. ఓకే, సో మీన్ వైల్ మనం సో లేక్ హౌస్ కూడా కనెక్ట్ అవుదాం. డిపార్ట్మెంట్ సేల్స్ ఫిల్టర్ చేసుకుని ఇక్కడ సో ఫిల్టర్ లేక్ హౌస్, టెంప్ లేక్ హౌస్. ఓకే, స్టార్ట్ అయింది పైప్ లైన్ ఎగ్జిక్యూషన్. ఐ థింక్ ఎక్కువ టైం అయితే తీసుకోవద్దని నేను అనుకుంటున్నాను. లోడ్ అవుతుంది. ఓకే, మనకైతే సక్సెస్ఫుల్ గా రన్ అయింది. మీకు కావాలంటే ఇక్కడ కూడా వెరిఫై చేయొచ్చు. సో ఎన్ని రోజు కాపీ అయినాయి? 3 రోజు కాపీ అయినాయి. డ్యూరేషన్ వచ్చేసరికి 21 సెకండ్స్ అలా ఉంటుంది. ఓకే, సో టెంప్ ఈక్వల్ డేటా ఇదే కదా మనకి. సో కావాలంటే వెరిఫై చేద్దాం డేటా కూడా. సో వెంకట్ రమేష్. ఓకే, చూడండి. సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సో శాలరీ అనమాట. ఏదైతే మనకి అజూర్ ఎస్క్యూఎల్ లో డేటా ఉందో ఆ డేటాని సో నేను లేక్ హౌస్ లోకి తీసుకురావడం జరిగింది. ఎలా? త్రూ డేటా పైప్లైన్స్ ద్వారా తీసుకురావడం జరిగింది. సేమ్ అప్రోచ్ ఇలానే తీసుకురావాలని రూల్ ఏం లేదు. మీరు కావాలంటే డేటా ఫ్లో జెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త ఐటమ్ క్రియేట్ చేస్తున్నాను. సో డేటా ఫ్లో జెంట్
క్రియేట్ పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. బట్ ఇది డెమో కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. బట్ రియల్ టైమ్‌లో మీరు ప్రాపర్‌గా నేమ్ అంటే మీరు ఏదైతే ఐటెమ్ క్రియేట్ చేస్తున్నారో దాని యొక్క బిజినెస్ నేమ్ ప్రాపర్‌గా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎలా పడితే అలా ఇవ్వకూడదు. సో గెట్ డేటా, మోర్ ఆప్షన్స్. సో మనకేంటిది అజూర్ ఎస్క్యూఎల్ కదా, అజూర్. సో అజూర్ సీక్వెల్ డేటాబేస్ ఇందాక చెప్పినట్టుగా సో సర్వర్ నేమ్ అండ్ డేటాబేస్ రెండు ఇవ్వాలి. ఓకే, అండ్ డేటాబేస్. ఓకే, ఇమ్మీడియట్గా ఎందుకంటే మనం ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి మళ్ళీ ఫర్దర్గా అడగదనమాట. సో మనకు ఓ టేబుల్ ఉంది కాబట్టి నేను అదే తీసుకున్నాను. సో కావాలంటే ఇక్కడ మీరు ప్రివ్యూ కూడా చూడొచ్చు, అంటే ఏమేమి ఉన్నాయి అన్నది. క్రియేట్. ఓకే, లోడ్ అవుతుంది మ్యాచ్ వెయిట్. సో నేను డెస్టినేషన్ యాడ్ చేస్తున్నాను, లేకోస్. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ సేల్స్ టెంప్లైకోస్ అజూర్ టేబుల్ డేట్. ఓకే, సో టేబుల్ డేట్. నెక్స్ట్ అప్లోడ్ అవుతుంది. ఓకే, దాట్స్ ఇట్. సో మనం సోర్స్ డెస్టినేషన్ రెండు కూడా ప్రాపర్గా కాన్ఫిగర్ చేసాం. మీరు చూస్తే సో ఇక్కడ చూడొచ్చు ఈఎంపి డేటా అజూర్ టేబుల్ డేటా అన్నమాట. ఓకే, సో సేవ్ అని రన్ చేద్దాం. మనం డేటా ప్రొజెక్ట్ కూడా ఎనేబుల్ చేద్దాం. ఐ థింక్ ఇదేనట్టుంది. రీసెంట్ రన్స్. ఓకే, ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. ఇది ఎక్కువ టైం తీసుకోదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే సో తక్కువ డేటా ఉంది కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఫాస్ట్. రిఫ్రెష్. స్టిల్ గోయింగ్ ఆన్. సో మీన్వైల్ ఇక్కడ కూడా వెరిఫై చేద్దాం. ఓకే, చూడండి ఈఎంపి డేటా అజూర్ టేబుల్ డేటా. ఓకే, సో మనకైతే వచ్చేసింది కదా, లోడింగ్ ప్రివ్యూ అవుతుంది. స్టిల్ లోడింగ్ పోయింది. సో ఇదైతే మనకి సక్సెస్ఫుల్ అయితే సక్సెస్ 25 సెకండ్స్ అయితే తీసుకుంది ఎగ్జిబిషన్ కి. బట్ ఇదైతే ఇంకా లోడ్ అవుతానే ఉంది. రిఫ్రెష్. ఓకే, మీరు చూడొచ్చు. సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ. ఓకే, సో ఇలా మీరేంటంటే త్రూ డేటా పైప్లైన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు లైక్ డేటా ప్లజెంట్, కాపీ జాబ్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. ఓకే, ఇలా రకరకాల అప్రోచెస్ అయితే ఉంటాయి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ అనమాట. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే వైల్ డూయింగ్ దట్ ఎర్రర్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఎర్రర్ ఎందుకు వచ్చింది, దానికి రూట్ కాజ్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ట్రై చేయండి. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. We'll catch you in the next video. Bye bye.